కేరళలో జైలు పాలైన తెలుగు భక్తుల విడుదలపై గందరగోళం కొనసాగుతోంది. స్వయంగా ఏపీ ప్రభుత్వమే కలుగు చేసుకుని కేరళ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. దాంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. శబరిమలలో బంగారు ధ్వజస్తంభంపై పాదరసం చల్లారంటూ 6 తెలుగు భక్తులను కేరళ పోలీసులు అరెస్ట్ చేయడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. భక్తితోనే తమ వాళ్లు పాదరసం చల్లినా విద్రోహం పేరుతో కేసులు పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఆదివారం శబరిమలలో జరిగిన బంగారు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వెళ్లారు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం కోసం వెళ్లిన భక్తుల్లో కొంతమంది అక్కడ పాదరసం చల్లారు. కొద్దిసేపటికే ధ్వజస్తంభంలోని దిగువ ప్రాంతంలో ఉన్న బంగారం రంగు వెలిసిపోయింది. ఇందుకు ధ్వజస్తంభంపై పాదరసం చల్లడమే కారణమని ఆలయ నిర్వాహకులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఆలయ సెక్యూరిటీ సిబ్బంది పాదరసం చల్లిన భక్తులను అదుపులోకి తీసుకున్నారు. పాదరసం చల్లటాన్ని కుట్రకోణంగా భావించిన కేరళ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కృష్ణా జిల్లాకి చెందిన 6 అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. వీళ్లంతా విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంతాల వారి. దండమూడి నాగలక్ష్మణ్ చౌదరి, దండమూడి కట్రావు, సత్యనారాయణ రెడ్డి, బొమ్మారెడ్డి, సుధాకర్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డిలపై పంబ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో బాధిత కుటుంబాలు స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ను ఆశ్రయించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ధ్వజస్తంభ స్థాపన జరిగేటప్పుడు పాదరసాన్ని ఉపయోగిస్తారని, దానిపై అవగాహన లేకుండా వాడటంతోనే ఈ 6 అరెస్టు చేశారని బోడె ప్రసాద్ చెప్పారు. దాంతో కేరళ అధికారులతో మాట్లాడమని కృష్ణా జిల్లా కలెక్టర్కు చంద్రబాబు ఆదేశించారు. కేరళ డీజీపీ శంకర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కృష్ణా జిల్లా కలెక్టర్ దేవాలయంలో జరిగిన ఘటన పొరపాటు వల్లే జరిగిందని వివరణ ఇచ్చారు. ఒక దేవాలయంలో తెలియక చేసిన తప్పుకి ప్రభుత్వం కూడా ఇంత సీరియస్గా స్పందించాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటా ఉన్నా. ఇది కావాలని విద్రోహ చర్యగా కూడా కాదని వాళ్ళు కూడా తెలిసినా కానీ ఇంత కఠినంగా ఈ రోజున వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ కళ్ళంటి నీళ్ళు ఒకటే తక్కువ. అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఎక్కడున్నారు కనీసం తెలియని పరిస్థితి అయితే వాళ్ళ బంధువులకు ఉంది. అవగాహన లోపంతో చేసిన చిన్న పొరపాటును గ్రహించకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న పొరపాటును విద్రోహ చర్యగా చిత్రీకరించడం ఆందోళన కలిగిస్తోంది. లేడీ సింగం యూపీ పోలీస్ ఆఫీసర్ శ్రేష్ఠ ఠాగూర్పై బదిలీ వేటు పడింది. అధికార పార్టీ నేతలతో పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో యోగి సర్కార్ చేసి చూపించింది. నిజాయితీగా, ధైర్యంగా విధులు నిర్వర్తించినందుకు నేపాల్ బోర్డర్లోని ఓ మారుమూల ఏరియాకి బదిలీ చేసింది. అయితే బదిలీని కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్న శ్రేష్ఠ ఠాగూర్ సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. झूठा ब्लेम क्यों लगा रहे हो? नहीं, मैं खुद गया हूँ, मेरे साथ कार्यकर्ता थे। नहीं, कोई नहीं। లేడీ సింగంపై బదిలీ వేటు. उत्तर प्रदेश లో కలకలం. आप सीएम साहब के पास चले जाओ, बोल दो पुलिस का अधिकार नहीं है चालान करने का, हम नहीं करवाएंगे. మరోసారి వార్తల్లోకి శ్రేష్ఠ. దేశవ్యాప్తంగా సంచలనం. तो फिर और कहीं जाता मैं, तो कहीं भी आपसे नहीं कहता मैं, कहीं भी जाओ. गलत किया. మా వాహనాలనే ఆపుతావా, మమ్మల్ని తనిఖీ చేస్తావంటూ చిందులేసిన బీజేపీ నేతలు, కార్యకర్తలకు చుక్కలు చూపించడమే కాకుండా 5 జైలుకు పంపి తన ధైర్య సాహసాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ లేడీ పోలీస్ ఆఫీసర్ ఆడ సింగం శ్రేష్ఠ ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆర్సీ లేదు, హెల్మెట్ లేదంటూ బీజేపీ లీడర్లను నడి రోడ్డుపై దుమ్ము దులిపేసిన లేడీ సింగంపై వేటుపడింది. అధికార పార్టీ నేతలతో పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసి కూడా నిజాయితీగా విధులు నిర్వహించిన లేడీ పోలీస్ ఆఫీసర్ శ్రేష్ఠ ఠాకూర్పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బదిలీ వేటేసింది. ఘటన జరిగి సరిగ్గా వారం రోజులు కూడా తిరగకుండానే బదిలీ ఉత్తర్వుల్ని చేతిలో పెట్టింది. నిజాయితీగా, ధైర్యంగా విధులు నిర్వర్తించినందుకు పనిష్మెంట్ కింద నేపాల్ బోర్డర్లోని ఓ మారుమూల ఏరియాకి విసిరేశారు. బదిలీ వేటుపడిన శ్రేష్ఠ ఠాకూర్ మాత్రం తన ధైర్యాన్ని కోల్పోలేదు. పైగా బదిలీ చేయించిన వారిని, చేసిన వారిని ఉద్దేశించి ఘాటుగా స్పందించింది. నేను బదిలీ అయ్యాను,
ఫీలింగ్ హ్యాపీ. నేను సంతోషంగానే ఉన్నాను. ఇది నా పనితీరుకు దగ్గర గుర్తింపు. పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. ఒక జ్వాలకు సొంత ఇల్లంటూ ఉండదు. అది ఎక్కడికి వెళ్ళినా వెలుతురును వ్యాపింపజేస్తుంది. డోంట్ వరీ మై ఫ్రెండ్స్ అంటూ సోషల్ మీడియాలో శ్రేష్ఠ పెట్టిన పోస్టింగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. మరోవైపు యోగి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. స్వచ్ఛమైన, నీతివంతమైన, పారదర్శక పాలన అందిస్తానంటున్న యోగి కూడా అందరిలాగే ఓ సాదాసీదా ముఖ్యమంత్రేనని, అతనిలో ఎలాంటి ప్రత్యేకత లేదని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన